ఇదిగోండి టేస్ట్ చేయడం కోసం ఇది నువ్వుల కారం అన్నమాట. ఇదిగోండి ధనియాల కారం, ఇడ్లీ కార పొడి. వెజిటేరియన్ ముందు నాన్ వెజ్ ఎందుకు బంద్ చేయదు? అవునండి. అద్భుత. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ వంటలు. నేను మీ శిరీష. ఇదిగో చూసారా, 3 పళ్ళల్లోని చక్క 3 కారపొడులు రెడీగా చేసి పెట్టానమాట. ఈ రోజు అయితే మార్నింగ్ నుంచి ఇదే పని అండి నాకు. ఇదిగోండి, ఇది ఇడ్లీ కారం, ఇది ఇడ్లీ కారం, ఇదేమో నువ్వుల కారం, ఇదేమో ధనియాల కారం. చూసారు కదండి 3 కారాలను. ప్రొద్దుటి నుంచి నాకు ఇప్పుడు 3 అయింది టైము. మార్నింగ్ నుంచే స్టార్ట్ చేశాను అనమాట. ఎండుమిర్చి, పల్లీలు వేగించుకుని పొట్టు తీసి, అలాగే పుట్నాల పప్పు, నువ్వులు కూడా కడిగి అప్పుడు వేగిస్తాం. ఎందుకంటే అందులో కొంచెం ఇసుక కానీ అట్లా ఏదైనా ఉంటే కనుక పోతుంది అనమాట. అంత పరిశుభ్రంగా చేస్తామండి. ఎండుమిరపకాయలు కూడా తొడాలు తీసి చక్క నూనెలో వేగించి, ధనియాలు జీలకర్ర ఇవన్నీ నూనెలో వేగించి ఎంతో బాగా చేస్తానన్నమాట. పొడులు అయితేనే మా దగ్గర ఉన్న పొడులు అనమాట ఈ 3ను. ఇంకా ప్రిపేర్ చేయాలని అనుకుంటున్నామండి. దేవుడి దయ వల్ల మాకు టైం కుదరట్లేదు, కానీ ఎన్నైనా చేయాలని ఉంది. ఇడ్లీ కారం అయితే అసలు తీసుకున్న వాళ్ళు మళ్ళీ తీసుకుంటున్నారండి. ఇడ్లీలోకి కాదు, చక్క దోశల్లోకి, దెబ్బరొట్టులోకి, అలాగే రైస్లోకి, వేడి అన్నంలోకి ఇంత నెయ్యి వేసుకుని తిన్నామంటే చాలా రుచిగా ఉంటుంది. అలాగే నువ్వుల కారం, ఈ నువ్వుల కారం బాలింతరాలకు కూడా పెట్టచ్చు అనమాట. చక్కగా ఇన్ని వెల్లుల్లిపాయలు వేసి చేస్తున్నాను. ఇందులో చాలా బాగుంటుందండి. టేస్ట్, అలాగే ఆరోగ్యానికి ఆరోగ్యం. అలాగే ధనియాల కారం అండి. ఈ ధనియాల కారం కూడా బాలింతరాలకు పెట్టచ్చు. ధనియాల కారం అంటే నల్ల కారం అని కూడా అంటారు. 2 రకాలుగా కూడా పిలుస్తారనమాట. ఇది బాలింతరాలకు పెట్టవచ్చు. అలాగే జ్వరం వచ్చి తగ్గుతుంది చూడండి, అప్పుడు నోటికి కొంచెం కారంగా ఉప్పుగా తినాలనిపిస్తుంది. అటువంటప్పుడు ఈ ధనియాల కారం వేసి పెడితే చక్కగా మంచిగా డైజెషన్ అవుతుంది. వాళ్ళకి హెల్త్కి కూడా చాలా మంచిది అనమాట. అందుకని నేను ఈ 3 కారపొడులు మాత్రం మేము బిజినెస్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా అసలు లేదనుకోకుండా కంటిన్యూ చేస్తున్నాం. ఎందుకంటే చాలా మందికి నచ్చేసినాయి ఈ 3 కారపొడులు కూడాను. నేను ఇంకా ఎక్కువ ఏం పెట్టుకోలేదండి కారపొడులు. నేను చేయగలిగినంత మాత్రమే పెట్టుకున్నాం అనమాట బిజినెస్లోని. ఇంకా యాడ్ చేస్తాంలేండి దేవుడి దయ వల్ల. ఓకేనండి. ఈ కారపొడులు అయితే ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేది కూడా మన ఛానల్లో ఉంది. ఎవరన్నా చేసుకోగలిగితే మాత్రం తప్పకుండా ఛానల్ చూసి చేసుకోండి. నేను పక్కా మెజర్మెంట్స్ తోటి ఏది ఎంత వేయాలి అనేది కంప్లీట్గా చూపించాను. ఆ విధంగా మీరు ప్రిపేర్ చేసుకోండి. ఒకవేళ చేసుకోలేని వాళ్ళు ఉంటారు కదా, ఏజ్లో బాగా పెద్దవాళ్ళు ఉంటారు, అలాగే ఐటీ ఎంప్లాయీస్, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, వీళ్ళందరూ కూడా టైం లేక కొన్ని చేసుకోవడానికి అవ్వట్లేదు. కాబట్టి అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక చక్కగా మన దగ్గర ఆర్డర్ పెట్టుకోండి. మేము ఎప్పుడు కూడా ఫ్రెష్ ఐటమ్స్ పంపిస్తున్నామండి. మా దగ్గర ప్రిపేర్ చేసిన ప్రతిదీ కూడా ఫ్రెషే. ఇలా చూడండి, నేను తక్కువ మోతాదులో చేశాను. నేను ఇవి మాకు 4-5 రోజులు కూడా రావన్నమాట. మళ్ళీ ఒక రోజు నేను ఈ 3 ఒక రోజుని మళ్ళీ ప్రిపేర్ చేసేస్తాను. ఇప్పుడు ఆల్రెడీ మాకు ఈ 3 కూడా ఆర్డర్స్ ఉన్నాయి. అందుకని కొంచెం తక్కువ మోతాదులో ప్రిపేర్ చేస్తాను అనమాట. మేము 4 కేజీలు 5 కేజీల కంటే ఎక్కువ చేయట్లేదండి. ఎందుకంటే మా దగ్గరే నిలవైపోయింది అనుకోండి, మీ దగ్గరికి వచ్చేసరికి ఇంకా నిలవైపోతుంది. అందు గురించి మేము ఎప్పటికప్పుడు ఫ్రెష్గా పంపిస్తాం. ఓకేనండి. మీకు టేస్ట్ కూడా చేసి చూపిస్తాను. ఇప్పుడు మీకు నేను ఒక్కదాన్నే నా చేతుల మీద నేనే చేస్తున్నానండి. ఎవరు చెయ్యి పండవను. పచ్చళ్ళ మీద కానీ ఏ పదార్థాల మీద కూడా మీకు సప్లై చేసే ప్రతి ఐటమ్స్ మీద ఎవరు చెయ్యలేదు. మా వారు, నేను, అంతే. మేమిద్దరమే ప్రిపేర్ చేసి చక్కగా మీకు ఫ్రెష్గా అందిస్తున్నాం. మీరు ఎటువంటి డౌట్ లేకుండా హ్యాపీగా తీసుకుని ఎంజాయ్ చేయొచ్చు. ఇదిగోండి టేస్ట్ చేయడం కోసం ఇది నువ్వుల కారం అనమాట. బాగా గుమాడించేస్తుందండి స్మెల్ అయితే. నువ్వుల వాసన చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఇందులో కొంచెం అంతా నెయ్యి వేసుకుని, వేడి నెయ్యి కలుపుకుని తింటుంటే అబ్బాయి ఏమి రుచిగా ఉంటుందండి. 2 ముద్దలు తినేవాళ్ళు 4 ముద్దలు తింటారనమాట. అంత బాగుంటుంది. ఇది ఎంత బలమో తెలుసండి. అసలు ఎవరికైనా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే
చాలా బలమైన ఫుడ్ అనమాట. చక్కగా నువ్వులు ఇంకేమీ ఉండదు ఇందులో. నువ్వుల కారంలో నువ్వులు ఒకటే వేస్తాను నేను. నువ్వులు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి. బా 100కి 100 ఇచ్చేయచ్చు మార్కులు. పైగా ఇప్పుడు ఫ్రెష్ చేసామేమో మహారుచిగా ఉంది. ఇప్పుడు ధనియాల కారం. ధనియాల కారంలో కంపల్సరీ నెయ్యి వేసుకుని తినాలి. ఎందుకంటే కొంచెం పొడి పొడిగా ఉంటుంది కదా, అందుకని నెయ్యి వేసుకోవాలన్నమాట. ధనియాలు నూనెలో వేగించాలండి. మన ఛానల్లో ఉంది నేను తయారు చేసిన విధానం, చూడండి. చేయగలిగే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక చక్కగా చూసి ఫ్రెష్గా కొంచెం కొంచెం కూడా చేసుకుని చిన్న బాటిల్లో వేసుకుని డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుంటే ఫస్ట్ ముద్ద మీద కొంచెం ఆ కారపొడి, నువ్వుల కారపొడి, ధనియాల కారపొడి ఇవన్నీ వేసుకుని కొంచెం ఒక్కొక్క ముద్ద తింటే భలే సాటిస్ఫాక్షన్గా ఉంటుంది అన్నమాట, తృప్తిగా ఉంటుంది. ఏండి టేస్ట్ చేయండి ధనియాల కారపొడి విత్ నెయ్యి. ముద్ద చేసుకుని తినాలి కదండి, ముద్ద చేసుకుంటేనే బాగుంటుంది. ముద్ద చేసుకుని నెయ్యి చేసుకోవాలి. ధనియాలు పొడి అక్కడక్కడ తగులుతుంటే చాలా కమ్మగా ఉంది. నూనె బాగా మెత్తగా చేయకూడదు, కొంచెం బరకగా ఉండాలన్నమాట ధనియాల కారపొడి. మనం ఏం కూర వండుకున్నా కానీ ఫస్ట్ ఈ 3 వేసుకుని 3 ముద్దలు తింటే చాలా ఆరోగ్యం. మేము మీకు సప్లై చేసే ప్రతి ఐటమ్ కూడా మా డైనింగ్ టేబుల్ మీద ఉంటాయండి. ఇప్పుడంటే నేను వీడియో కోసం డైనింగ్ టేబుల్ ఖాళీ చేస్తాను, కానీ మొత్తం డైనింగ్ టేబుల్ ఫుల్ ఉంటుంది మాకు. పచ్చళ్ళు ఏంటి, పొడులు ఏంటి, అలాగే వడియాలు, పప్పు కానీ సాంబార్ కానీ ఇటువంటి ఏం చేసినప్పుడు కంపల్సరీ మజ్జిగ మిరపకాయలు, వడియాలు కంపల్సరీ వేస్తానమాట. అండి ఇంకో కారపొడి ఉండిపోయింది, అది కూడా ఇడ్లీ కారం చేద్దాం. ఇడ్లీ కారపొడి, నెయ్యి. ఇడ్లీలోనే కాదు అన్నిట్లోనే వేసుకోవచ్చు. చక్కగా పులుసు కూరలు వండుకున్నప్పుడు డప్పలాలు పెట్టుకుంటాం కదండి, సొరకాయ డప్పలం, అలాగే గుమ్మడికాయ డప్పలం, అరటికాయ డప్పలం ఇటువంటి పెట్టుకున్నప్పుడు చక్కగా నెయ్యి వేసుకుని తింటేనండి, ఈ కారపొడులు వేసుకుని అప్ప ఇంకేమి అక్కర్లేదు అనమాట. నాన్ వెజ్లో ఎందుకు పనికిరావు ఈ ఇటువంటి భోజనాల ముందు. వెజిటేరియన్ ముందు నాన్ వెజ్ ఎందుకు పని చేయదు. అవును, నాన్ వెజ్ అసలు ప్రిఫర్ చేయకూడదు మ్యాక్సిమం. రండి టేస్ట్ చేయండి. ఎలా ఉంది? ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి కదండి. అద్భుత, చాలా బాగుంది. ఇంకా కమ్మగా ఉంది. అంటే దీంట్లో మరి నువ్వులు, పల్లీలు, శనగపప్పు, కొత్తమీరపప్పు ఈ 3 మిక్స్ కాబట్టి ఇది ఇంకా టేస్ట్గా ఉంది. ఇందులో ఇడ్లీ కారంలో ధనియాలు తక్కువ వేస్తామండి, జీలకర్ర, వెల్లుల్లి ఇవి మాత్రం బాగా ఎక్కువ వేస్తాము. ఎందుకంటే మనకి కొలెస్ట్రాల్ కూడా కొంచెం కంట్రోల్ అవుతుంది అనమాట. పొడులు కదా, కొంచెం నెయ్యి వేసుకుంటాం కాబట్టి వెల్లుల్లి ఎక్కువ వేస్తాం. ఎందుకంటే కొంచెం బ్యాలెన్స్ కోసం అనమాట. నెయ్యి వేసుకుని తిన్నా కూడా ప్రాబ్లం ఉండదు, బ్యాలెన్స్ చేస్తుంది అనమాట వెల్లుల్లి. చాలా బాగున్నాయి 3 కారపొడులు కూడా చాలా బాగా కుదిరినాయి అనమాట. కరెక్ట్గా ఉప్పు కానీ కారం కానీ అంతా ఫార్ములా ప్రకారంగా చేస్తాం కాబట్టి మొత్తం అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాయండి. ఉప్పు కానీ కారం కానీ అన్నీ కూడాను. మేమైతే బీపీ పేషెంట్లు తినేటట్టు కూడా చేస్తున్నాను అనమాట. మమ్మల్ని ఇంత ముందుకి నడిపిస్తున్నారు అంటే అదంతా మీదయ్యే, మీరే మాకు కస్టమర్లే దేవుడితో సమానం అని అంటారు చూడండి. అలాగే మీరందరూ సపోర్ట్ ఇవ్వడం బట్టే మేము ముందుకు సాగుతున్నాం అనమాట. మాది రెస్పాన్సిబిలిటీ కాబట్టి మేము ఇంకా మానుకోకుండా అలాగే కంటిన్యూగా మా వారు నేను అలాగే జాగ్రత్తగా చేసుకుంటూ వచ్చాము. సమ్మర్లో ఈ వేడిలో అంత కష్టపడిపోయి చేసామండి. ఎంత కష్టపడ్డామంటే చాలా కష్టపడ్డాము మేము. అందుకనే కొంచెం మా రూపాయలు కూడా కొంచెం చేంజ్ అయినాయి, మా వారిది నాది కూడా బాగా చేంజ్ అయినాయి అనమాట. చాలా కష్టపడ్డాం. ఓకేనండి, మీ అందరూ ఇలాగే మమ్మల్ని ఆదరించి మమ్మల్ని ముందుకు నడిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.